ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లోని ఎక్సైజ్ 6.b లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే మనకి ఈ ఎక్సర్సైజ్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అన్న 2 మార్క్స్ క్వశ్చన్ అన్న రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టార్ గుర్తు చేశాను. ఏ ఎక్సర్సైజ్ కన్నా నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ లెసన్ ది, ఎవ్రీ లెసన్ ది. ఓకే, ఖచ్చితంగా వీడియో అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ వచ్చింటే మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎక్కువ మందికి క్లాస్మేట్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ విడుదల అవ్వడం జరిగింది. కాబట్టి మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, క్వశ్చన్ పేపర్ మోడల్స్ కానీ అలాంటివి ఏమన్నా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్ లో కూడా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకోసం ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా టాపిక్ వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 6.b లోని ఫస్ట్ క్వశ్చన్, మొత్తం 5 క్వశ్చన్లు ఉండి చాలా చాలా ఈజీ అబ్బా. ఓకే, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ వస్తాయి. ఓకే, ఇవి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. మీరు 10 ఫ్యాక్టోరియల్ వరకు గుర్తు పెట్టుకోని ఇక ట్రై చేయండి ఈ 10. ఓకే, ఇక్కడ ఎలివేట్ 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఆల్రెడీ దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఖచ్చితంగా విను, ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ లింక్ కనపడుతుందో ఆ లింక్ ఓపెన్ చేయి. ఖచ్చితంగా నీకు ప్లేలిస్ట్ లో ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ విన్నాకనే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకరా ఖచ్చితంగా అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. 8 ఫ్యాక్టోరియల్ అంటే నేను చెప్పడం జరిగింది. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n into n minus 1, n into n minus 2, n into n minus 3 ఇలా మనం ఇంటూ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఎక్కడి వరకు? 1 వరకు, ఓన్లీ న్యాచురల్ నంబర్స్ మాత్రమే. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ సొల్యూషన్. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఎంత వరకు ప్రోడక్ట్ చేయాలి? 1 వరకు. ఓకే, 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఓకే, అంటే ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి 8 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇవన్నీ 8 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? 40 ఎంత? 14,320. అంటే మనకి ఇవన్నీ ఇంటూ చేస్తే 14,320 అంతే ఆన్సర్. ఏం లేదు, 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 నుంచి 1 వరకు ఇంటూ చేయాలి అని అర్థం. ఒకవేళ 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 నుంచి 1 వరకు ఇంటూ చేయాలని అర్థం. దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. ఓకే, అయిపోయింది ఫస్ట్ అంతే ఆన్సర్. తర్వాత ఇప్పుడు రెండోది చూడండి, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? ఇక్కడ 4 లో కల్లా 3 పోతే 1 ఫ్యాక్టోరియల్ 1 అనుకుంటారు, కానీ అది తప్పు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పటికీ చేయకూడదు. డివిజన్ కానీ, తీసివేత కానీ, అడిషన్ కానీ ఎప్పటికీ అలా చేయకాకండి. ఓకే, ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. 4 అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 కదా, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. ఓకే, 4 ఫ్యాక్టోరియల్, ఇది 4 ఫ్యాక్టోరియల్ కదా, ఇదంతా 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? మొత్తం 24. అంటే ఇవన్నీ ఇంటూ చేస్తే 24 మైనస్ మైనస్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కదా, 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? 6. కాబట్టి 6. ఇప్పుడు చూడండి 24 లో కల్లా 6 పోతే ఎంత ఉంటుంది మనకి? 18 అనేది ఉంటుంది. అంతే ఆన్సర్ అయిపోయింది. ఇంతే, ఏం లేదు. మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫ్యాక్టోరియల్ రాసుకొని వాటి ఆన్సర్ రాసి అప్పుడు లాస్ట్ కి అంటే మనం నంబర్లు వచ్చిన తర్వాత తీసివేయడమా, లేదా ఇంటూ చేయడమా, లేకుంటే డివిజన్ చేయడమా, లేకుంటే అడిషన్ చేయడమా అనేది తెలుసుకోవాలి. మొత్తం ఆన్సర్ రాసిన తర్వాత మీరు ఫ్యాక్టోరియల్కి డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అనేది వాడకూడదు. ఓకే, క్లియర్. ఇక మీరు ఫ్యాక్టోరియల్ ఆన్సర్లు మొత్తం రాసుకున్న తర్వాత మిగిలిన నంబర్లను తీసేశారు. ఓకే, అలా చేయాలి. ఓకే స్టూడెంట్స్, నో డన్. ఎక్సైజ్ 6.b లోని సెకండ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను స్టార్ గుర్తు చేశానంటే ఇంపార్టెంట్. ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ కలిపితే 7 ఫ్యాక్టోరియల్ కి సమానంగా ఉంటుందా అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఉండదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇక్కడ చూడండి 3 ఫ్యాక్టోరియల్ ఒక 4 మామూలుగా నంబర్ కలుపుతాం. 3 4 ఎంత? 7 అవుతుంది. కానీ ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు ఈక్వల్ అనేది కాదు ఇక్కడ. ఓకే, చూద్దాం మరి ఎందుకు ఈక్వల్ కాదు. సొల్యూషన్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఫస్ట్ 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఏందో అనుకుందాం. గివెన్ ద 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అండ్ 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1. 3 2 + 6, 6 1 + 6. ఇగో 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? 6. తర్వాత 4 ఫ్యాక్టోరియల్ అనుకుందాం.
4 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఎంత 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంతవరకు మనకి ఎక్కడి నుంచి అయితే ఫ్యాక్టోరియల్ అడిగినారో అక్కడి నుంచి 1 వరకు ఇంటూ చేయాలి, దాన్ని ఫ్యాక్టోరియల్ ఎన్ అంటాం. ఓకే 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత మొత్తం ఇవన్నీ ఇంటూ చేస్తే 24 వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి 3 ఫ్యాక్టోరియల్ ఎంత, ఇక్కడ చూడండి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. చూద్దాం 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 6 కదా. 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత వచ్చింది 6 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 4 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది 24 ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ మనకి ఎంత 5040 చూడండి ఈక్వల్ అయినా 24 ఒక 6 ఎంత 30 కదా, ఈక్వల్ కాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం therefore 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ నాట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఈక్వల్ అనేది రాలేదు, చూడండి ఈక్వల్ అనేది రాలేదు. ఇక్కడ ఈక్వల్ వచ్చింటే 3 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం, ఇక్కడ నాట్ ఈక్వల్ టు రాస్తాం అంతే. ఓకే నో డౌట్. ఓకే స్టూడెంట్స్ exercise 6.b లో థర్డ్ క్వశ్చన్. ఓకే కంప్యూట్ 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇది దీనికి సమానం, ఇది ఆన్సర్ ఎంతనో కనుక్కోవాలి. ఓకే సొల్యూషన్ 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 8 ఇంటూ ఇక్కడ చూడండి 7 ఇంటూ 2 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. ఓకే ఇంకో సింపుల్ ట్రిక్ ఉంది, నేను తర్వాత ఇప్పుడే చెప్తాను. ఏమంటే మీకు అర్థం అవ్వాలని ఇలా రాస్తున్నాను. 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 3 ఇంటూ ఇది ఇలా రాసుకుంటాం 8 ఫ్యాక్టోరియల్ అంటే. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టినాను. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 2 ఇంటూ 1. ఇక్కడ గమనిస్తే 1 నుంచి 6 వరకు ఇంటూ చేస్తుంది, ఇక్కడ కూడా 1 నుంచి 6 వరకు ఇంటూ చేస్తుంది. 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 4 4 క్యాన్సల్, 5 5 క్యాన్సల్, డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్ కదా, 6 6 క్యాన్సల్. ఓకే ఇంకా ఏం మిగిలింది 8 ఇంటూ 7 బై అంటే న్యూమరేటర్ ఇక్కడ అంతా 1 1 ఇంకా 1 తో ఇవన్నీ ఇంటూ చేస్తే 8 ఇంటూ 7 బై కింద డినామినేటర్ ఏముంది 2 ఇంటూ 1 2 మిగిలింది. ఓకే ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయకూడదు, అంటే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక ఫ్యాక్టోరియల్ ఆన్సర్ రాసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 2 1 జా 2 4 జా అంటే ఎంత వచ్చింది 4 ఇంటూ 7 4 7 జా 28. అవును ఇంకోటి ఏదో మెథడ్ ఉందని చెప్పారు కదా అంటే చెప్తాను. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కదా, అంటే ఏం లేదు ఇదే బెటర్ కానీ మీకు ఇట్ట కూడా చేయొచ్చు అని చెప్తున్నాను అంతే. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ కదా, అంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే ఇక్కడ డినామినేటర్ లో 6 ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అవును ఇక్కడ 8 7 రాసిన 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది మళ్ళా 5 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంకా అదే ఏమంటే అక్కడతో స్టాప్ చేశాను నేను బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఓకే 8 ఇంటూ 2 ఇంటూ 7 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2 1 జా 2 4 జా 4 7 జా 28. చూడండి సేమ్ వచ్చింది. ఏమంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను అలా ఎలా క్యాన్సిల్ చేస్తారని అంతే. ఓకే 6 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎక్కడి వరకు డినామినేటర్ వరకు సమానంగా వస్తుందో అక్కడ క్యాన్సల్ 6 వరకు రాసుకొని ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ అంతే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ exercise 6.b లోని ఫోర్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 by 6 factorial plus 1 by 7 factorial equal to x by 8 factorial. Find the x. అంటే మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం x వాల్యూ అనేది కనుక్కోవాలి. సింపుల్ గా చెప్తాను చూడండి. గివెన్ ద 1 by 6 factorial plus 1 by 7 factorial equal to x by 8 factorial. ఓకే మనకి ఏం కావాలి x వాల్యూ కావాలి. x by 8 ఫ్యాక్టోరియల్ 8 అనేది ఏం చేస్తుంది 8 ఫ్యాక్టోరియల్ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, ఇటు పక్కకు వెళ్తే ఇంటూ అవుతుంది. అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు x. చూడండి 8 ఫ్యాక్టోరియల్ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ. తెలుసు కదా మీకు ఇవన్నీ, ఇంకా 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ అయినారంటే ఇవన్నీ తెలిసింటే ఇంకా మనకి ప్లస్ ఈక్వల్ అవుతారు పోతే మైనస్ ఈక్వల్ అవుతారు పోతే ప్లస్, ఇంటూ ఈక్వల్ అవుతారు పోతే డివైడెడ్ బై ఈక్వల్ అవుతారు పోతే ఇంటూ అవుతుంది అనమాట. ఓకే ఇదంతా 8 బై అంటే x by 8 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తుంది, మనకి అటు పక్కకు వెళ్తే ఇంటూ. ఓకే ఇది x చూడండి.
ఓకే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ చూడండి ఇంటూ చేస్తున్నాను అనమాట 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 8 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు బి రాసుకోవచ్చు, బి ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు. ఏంది ఏని ఏ ఈక్వల్ టు బి అన్నారంటే దానికి అర్థం ఏంది, బి ఈక్వల్ టు ఏ అని కూడా అర్థం. కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ ని ఇటు పక్కకు రాసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 8 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. ఎందుకు అలా రాసుకున్నారంటే ఇక్కడ ఎప్పటికన్నా ఎక్స్ వాల్యూస్ ఏమన్నా కనుక్కోవాలనుకున్నప్పుడు ఇటు సైడ్ ఉంటే బెటర్ అన్నమాట, లేకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకే చిన్నప్పటి నుంచి అలాగే నేర్చుకుని మనకు అలవాటు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా అంతే ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అంటే రివర్స్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి 8 ఫ్యాక్టోరియల్ కదా, దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దానికి అర్థం 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఎందుకు రాశాను అలా అంటే ఇక్కడ అంటే 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 1 వరకు ఇంటూ రాయాలి కదా, కానీ ఇక్కడ డివైడ్ లో 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి నేను 6 వరకు రాసుకుంటాను. ప్లస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టాను. 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. ఎందుకు అలా రాశాను, ఇక్కడ డినామినేటర్ మనకి ఏముంది 7 ఫ్యాక్టోరియల్. అవును బ్రదర్ ఇందాక క్యాన్సిల్ చేయకూడదు ఇలా రాయకూడదు ఇలా క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పినారు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ బై 12 ఫ్యాక్టోరియల్ అంటే 2 1 2 2 ఇట్లా క్యాన్సిల్ చేయకూడదు. ఓకే మనకి డినామినేటర్ ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్ ఫ్యాక్టోరియల్ సేమ్ ఉందనుకోండి క్యాన్సిల్ చేయొచ్చు. అర్థమైందా, ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు 1 అని చెప్పొచ్చు. ఓకే కానీ మనం ఖచ్చితంగా వేరే వేరే నంబర్లు అంటే క్యాలిక్యులేషన్ విధంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఇప్పుడు బాగా వినండి 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వరకే రాస్తాను. ఎందుకు ఇక్కడ డినామినేటర్ 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవడం కోసం. లేదు నేను మొత్తం రాస్తుంటే రాసుకుంటే మళ్ళీ సేమ్ అదే వస్తుంది. ఇక్కడ కూడా 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ సేమ్ ఉండే కాబట్టి క్యాన్సిల్ 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అంటే ఎక్స్ ఈక్వల్ 56 8 7 56 ప్లస్ 8 ఉంటుంది. ఇంకా తర్వాత 56 ఒక 8 కలిపితే ఏమొస్తుంది మనకి 64 వస్తుంది. అంతే ఆన్సర్ అయిపోయింది. ఇంకంతే ప్రాబ్లం అంటే సారీ ఇంకా రాయలేదు ఎక్స్ ఈక్వల్ టు 64 అంతే అయిపోయింది ప్రాబ్లం. అంతే ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను మనకి డివైడ్ చేసిన కాబట్టి అటు పక్కకు వెళ్తే ఇంటూ కాబట్టి మళ్ళీ నేను బ్రాకెట్ పక్కన ఉన్న ప్రతి ఒక్కదంతా ఇంటూ చేశాను. తర్వాత ఇక్కడ రివర్స్ రాసుకున్నాను ఎలాగైనా రాసుకోవచ్చు ఏం పర్లేదు. ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు. మరి ఇక్కడ నేను 8 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకున్నాను. నేను ఎందుకు డినామినేటర్ లో 6 ఫ్యాక్టోరియల్ అనమాట క్యాన్సిల్ చేశాను. ఇది కూడా 7 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకొని క్యాన్సిల్ చేశాను. ఇంకా 8 7 56 ప్లస్ ప్లస్ 8 ఉంది కాబట్టి 8 ఈ రెండు కలిపితే 64 అంటే ఎక్స్ ఈక్వల్ టు 64 అనమాట. అంతే ఆన్సర్ నో డన్. ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ అన్నమాట 5th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ కూడా. ఓకే ఎలివేట్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఇంటూ r ఫ్యాక్టోరియల్ వేర్ 1 ఈక్వల్ 1 n ఈక్వల్ టు 6 r ఈక్వల్ టు 2. ఏం లేదు ఈ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూ ఎంత, ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూ ఎంత. నంబర్ 1 గివెన్ ద n ఈక్వల్ టు 6 r ఈక్వల్ టు 2 మనం దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఎంత 6 మైనస్ r ఎంత 2 ఫ్యాక్టోరియల్ అన్నమాట ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 6 ఫ్యాక్టోరియల్ 6 లోపల 2 పోతే ఎంత 4 ఫ్యాక్టోరియల్. చూడండి నేను దీని లోపల ఉన్న నంబర్ అని తీసేస్తున్నాను. 6 లోపల 2 పోతే 4 ఫ్యాక్టోరియల్. ఓకే 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకుంటాం 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. ఇలాగ ఇందాక లెక్కన ఇక్కడ 4 వరకు పెట్టి క్యాన్సల్ కూడా చేయొచ్చు. ఓకే ఎలాగైనా చేయొచ్చు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 1 1 క్యాన్సల్ 2 2 క్యాన్సల్ 3 3 క్యాన్సల్ 4 4 క్యాన్సల్ 6 5 30 అంతే ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఓకే రెండోది ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండోది. ఓకే ఇప్పుడు రెండోది గివెన్ ద n ఈక్వల్ టు 9 r ఈక్వల్ టు 5. ఓకే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఎంత మనకి 9 కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ బై n ఎంత 9 మైనస్ r ఎంత 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 9 ఫ్యాక్టోరియల్ బై 9 లోకల్లా 5 పోతే
ఎంత ఉంటుంది 9 లో కల్లా 5 పోతే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకుందాం. అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాసి క్యాన్సిల్ చేయొచ్చు. రాస్తలేండి ఎందుకు కానీ కన్ఫ్యూజ్ మీకు, అలా ఇలా ఎందుకు ఒకటే పారి రాసుకుంటే అయిపోయి మీకే కదా అయిపోయేది. ఓకే, 4 ఫ్యాక్టోరియల్. 4 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు ఇది మీకు హోంవర్క్. ఓకే, 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 4 4 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. ఇవన్నీ ఇంటూ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక హోంవర్క్ ఏంటంటే మీకు నేను ఇలాంటిది ఇస్తాను, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చెప్పండి. n ఈక్వల్ టు 5, తర్వాత r ఈక్వల్ టు 3. ఓకే, కామెంట్ చేయండి. తర్వాత ఇది ఫస్ట్ది, ఇది రెండోది. n ఈక్వల్ టు 6, r ఈక్వల్ టు 4. కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇదే హోంవర్క్ అనమాట. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇవే అనమాట ప్రాబ్లమ్స్. ఇది మర్చిపోకుండా ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నో డౌన్.